హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 25 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ గురించి చూద్దాము. మిషన్ సుదర్శన చక్రకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రీవియస్ క్లాస్లో మనము మిషన్ సుదర్శన చక్ర మరియు ప్రాజెక్టు కుషా గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, బహుళ అంచెల జాతీయ గగనతల రక్షణ వ్యవస్థను స్థాపించడం దీని లక్ష్యం. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. 2035 నాటికి భారతదేశంలో స్వదేశీయంగా అభివృద్ధి చేసిన గగనతల రక్షణ వ్యవస్థను స్థాపించడమే మిషన్ సుదర్శన చక్ర యొక్క లక్ష్యం. సెకండ్ స్టేట్మెంట్, ప్రాజెక్టు కుషా దీని ముఖ్యమైన అంచెలలో ఒకటిగా ఉంటుంది అని భావిస్తున్నారు. ఎస్, ఇందులో ప్రాజెక్టు కుషా అనేది అతి ముఖ్యమైన ఇంటర్సెప్టార్ రోల్ని పోషిస్తుంది. ఇందులో 3 రకాల ఇంటర్సెప్టార్స్ ఉంటాయి. శత్రువుల యొక్క క్షిపణులు, యుఏవీలు మరియు ఇతర దాడి సామర్థ్య వాహకాలు భారత భూభాగంలోకి ప్రవేశించినప్పుడు ఇంటర్సెప్టార్స్ అనేవి వాటిని ధ్వంసం చేస్తాయి. ప్రీవియస్ క్లాస్లో ఈ ప్రాజెక్టు కుషా యొక్క కీ డీటెయిల్స్ చూసాము అండి. ఇది భారతదేశం స్వదేశీయంగా అభివృద్ధి చేస్తున్న S-400 టైప్ మల్టీలేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్. గగనతల ప్రమాదాలను నలిఫై చేయడానికి, న్యూట్రలైజ్ చేయడానికి ఇది సహాయపడుతుంది. స్టెల్త్ జెట్స్, యుఏవీస్, క్రూజ్ మిజైల్స్, బ్యాలిస్టిక్ మిజైల్స్, ప్రెసిషన్ మ్యూనిషన్స్, ఇలా అనేక రకాల గగనతల ప్రమాదాలను అరికట్టడంలో ఇది దోహదపడుతుంది. దీని యొక్క హై స్పీడ్ ఇంటర్సెప్షన్ హైపర్సోనిక్ స్పీడ్స్తో, అంటే సుమారు మ్యాక్ 5.5 అబోవ్ స్పీడ్తో ఇంటర్సెప్ట్ చేస్తూ ర్యాపిడ్ రెస్పాన్స్ని కలిగి ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ వ్యవధిలోనే ఎక్కువ ప్రమాదాలను నలిఫై చేయడంలో ఇది మనకి దోహదపడుతుంది. ఇందులో 3 రకాల ఇంటర్సెప్టార్స్ ఉంటాయని చెప్పుకున్నాము. M1, M2 అండ్ M3. అండ్ దీని యొక్క రేంజ్ని బట్టి మరియు ప్రమాద తీవ్రతను బట్టి ఈ ఇంటర్సెప్టార్స్ రెస్పాండ్ అవుతాయి. M1 ఇంటర్సెప్టార్ 150 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లో షార్ట్ టు మీడియం రేంజ్ ఎస్పెషల్లీ క్రూజ్ మిజైల్స్ మరియు యుఏవీస్ని ఇంటర్సెప్ట్ చేయడానికి దోహదపడతాయి. M2 ఇంటర్సెప్టార్స్ 250 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లో మీడియం టు లాంగ్ రేంజ్ ఎస్పెషల్లీ హై వాల్యూ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ టాక్టికల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ని ఇంటర్సెప్షన్కి, మరియు M3 ఇంటర్సెప్టార్ లాంగ్ రేంజ్ 350 to 400 కిలోమీటర్ ఆల్టిట్యూడ్లో ఎస్పెషల్లీ హార్డ్ హిట్టింగ్ హెవీ హిట్టర్గా ఇది దోహదపడుతుంది. రీసెంట్గా DRDO LRSAM ప్రాజెక్టు కుషాలోని లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ని విజయవంతంగా పరీక్షించింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి ప్రాజెక్ట్ కుషా మరియు ప్రాజెక్ట్ మిషన్ సుదర్శన చక్ర. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. లీకు చేస్తే 10 ఏళ్ల జైలు, 10 కోట్ల జరిమానా, 3 నెలల్లో తీర్పు, కొత్త బిల్లుకు కేబినెట్ ఆమోదం. సోమవారం పార్లమెంటు ముందుకు. ఈ ఆర్టికల్ ఇటీవలి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఒక నూతన బిల్లును తీసుకురావడం జరిగింది. ప్రశ్నాపత్రాలను లీక్ చేసే వారిని కఠినంగా శిక్షించడం ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన వారికి 10 కోట్ల వరకు గరిష్ట జరిమానాతో పాటు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు వీలు కల్పించే ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఇటువంటి వాటిని అరికట్టడానికి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ 2024 చట్టం అమలులో ఉంది. దీనిలో పేపర్ లీకేజెస్కి సంబంధించి 3 సంవత్సరాల మినిమం జైల్ టర్మ్ అనేది ఉంది. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల కనీస జైలు శిక్షను 5 సంవత్సరాలకు పెంచడంతో పాటు 10 కోట్ల జరిమానాకు వీలు కల్పిస్తుంది. అలానే పరీక్షలలో జరిగే మోసాలపై 3 నెలలలో విచారణ పూర్తి చేసేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటును కూడా ఈ కొత్త బిల్లులో ప్రతిపాదించారు. ఈ బిల్లు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ పరీక్షల అవకతవకలు అక్రమాల నివారణ చట్టం 2024 ఏదైతే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ 2024 యాక్ట్ ఉందో దానిని సవరణ చేస్తూ తీసుకురావడం జరిగింది.
ఈ బిల్లులోని కీ ప్రపోజల్స్ మనం చూస్తే లీకేజీకి పాల్పడిన వారికి కనీసం 5 ఏళ్లు లేదా గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు అత్యధికంగా 10 కోట్ల వరకు జరిమానాను విధించవచ్చు. అలానే సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు అండ్ ప్రశ్నాపత్రాలు లీక్ చేయడం, ఓఎంఆర్లను తారుమారు చేయడం, నకిలీ వెబ్సైట్లు సృష్టించడం, ఫేక్ అడ్మిట్ కార్డులు జారీ చేయడం, ఇలా 15 రకాల ఇల్లీగల్ అన్ఫెయిర్ మీన్స్ను తాజా బిల్లులో గుర్తించడం జరిగింది. ఇది సోమవారం పార్లమెంటు ముందుకు వస్తుంది. అలానే నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో సంబంధమున్న సుమారు 47 మంది ఎన్టీఏ ఉద్యోగులకు ఉద్వాసన పలకడం ఇక్కడ చూడవచ్చు. వీరిలో కొందరిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులోని మరిన్ని అంశాలు చూడండి. ఎన్హాన్స్డ్ పెనాల్టీస్ అండ్ సెంటెన్సెస్ ఆల్రెడీ చెప్పుకున్నాము. అలానే ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ కూడా ఇక్కడ చూడవచ్చు. ప్రభుత్వ పరీక్షలలో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించబడే ఇన్స్టిట్యూషన్స్ యొక్క ప్రాపర్టీలను అటాచ్ చేయడం, సీజ్ చేయడం మరియు ఎగ్జామ్కు అయిన ఖర్చును వాటి నుంచి రికవరీ చేయడం లాంటి దానిని కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ విధంగా ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీని కూడా ఫిక్స్ చేయనున్నారు. త్వరితగతిన కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు, 3 నెలలలోగా ఈ కేసు విచారణ పూర్తయ్యేలాగా చర్యలు చేపట్టనున్నారు. అయితే ఇక్కడ ఒక ఎగ్జంప్షన్ చూడవచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ ఈ పరీక్షలకు అటెండ్ అయి ఉన్నారో వారు ఇన్వాల్వ్ అయినట్లు తెలిస్తే వారిని మాత్రం సివియర్ క్రిమినల్ పెనాల్టీస్ నుంచి తప్పిస్తూ ప్రస్తుతం అమలులో ఉన్న స్టాండర్డ్ అన్ఫెయిర్ మీన్స్ పాలసీస్ని మాత్రమే వర్తించేలాగా ఈ బిల్లులో తీసుకువస్తున్నారు. సో ఇది నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ మరియు ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టడానికి కేంద్రం తీసుకురానున్న నూతన బిల్లులోని కీలక ప్రతిపాదనలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 3030 కోట్ల రూపాయలతో 3 రసాయన పార్కులు, కేంద్ర మంత్రివర్గం ఆమోదం, ఒక్కొక్కటి కనీసం 2000 ఎకరాల స్థలంలో. ఈ ఆర్టికల్ ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదించిన భవ్య రసాయన్ స్కీమ్కి సంబంధించిన కీలక అంశాలను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. దేశంలో 3 భారీ రసాయన పార్కులను 3030 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసేందుకు భవ్య రసాయన్ భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన రసాయన్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎర్లియర్ మనము భవ్య స్కీమ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. భవ్య భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన. ఈ భవ్య స్కీమ్ అనేది ఒక అంబ్రెల్లా స్కీమ్. ఇందులో భాగంగా సుమారు 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కులను డెవలప్ చేయడం ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. దీని కొరకు సుమారు 33,660 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. ఈ భవ్య యొక్క అంబ్రెల్లా స్కీమ్లోనే సబ్ స్కీమ్గా భవ్య రసాయన్ని మనం చూడవచ్చు. అంటే ఈ 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కులలో 3 పార్కులు రసాయన పరిశ్రమకు సంబంధించినవి. అవి భవ్య రసాయన్ పథకం కింద ఏర్పాటు చేయబడతాయి. ఇందులో 3,000 కోట్లను ఆయా పార్కులలో ఉమ్మడి మౌలిక సదుపాయాలు, ప్రాథమిక వసతుల కల్పన కోసం వెచ్చిస్తారు. మిగిలిన 30 కోట్లను పరిపాలనా వ్యయాల కోసం ఉపయోగిస్తారు. భవ్య రసాయన్ స్కీమ్ 2026-27 నుంచి 2030-31 వరకు అమలులో ఉంటుంది. సో ఈ భవ్య అంబ్రెల్లా స్కీమ్ కూడా అదే టైం పీరియడ్ అండి. అండ్ రసాయనాల తయారీలో మన దేశం స్వయం సమృద్ధిని సాధించడమే ఈ భవ్య రసాయన యొక్క ఉద్దేశ్యం. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. టోటల్ ఫైనాన్షియల్ అవుట్లే 3030 కోట్ల రూపాయలు. ఇందులో కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు 3000 కోట్ల రూపాయలను కేటాయించగా అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ 30 కోట్లను కేటాయించారు. ఇందులో ఇంపార్టెంట్ ఫండింగ్ మోడల్. ఒక్కొక్క పార్కుకు సెంట్రల్ గవర్నమెంట్ 1000 కోట్ల రూపాయలను కేటాయించగా హోస్ట్ స్టేట్ కంట్రిబ్యూషన్, ఏవైతే రాష్ట్రాలు ఈ పార్కును ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నాయో అవి 500 కోట్ల రూపాయలను కేటాయించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఒక్కొక్క పార్కుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వాటా 1500 కోట్ల రూపాయలుగా ఉంటుంది. అండ్ ఈ కెమికల్ పార్క్స్ యొక్క కీ ఫీచర్స్ మనం చూస్తే సెలక్షన్ ప్రాసెస్, ఛాలెంజ్ బేస్డ్ కాంపిటేటివ్ రూట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్స్ ఈ సెలక్షన్ ప్రాసెస్లో పాలు పంచుకుంటాయి. అంటే జాగ్రఫికల్గా ఏదో స్టేట్కి ర్యాండమ్గా కేటాయించకుండా
స్టేట్స్ యొక్క ఇంట్రెస్ట్స్ని బట్టి మరియు స్టేట్స్ ఆయా పార్కులలో ఏర్పాటు చేసే మౌలిక సదుపాయాల కల్పన, అంటే ఏ రాష్ట్రాలు ఎక్కువ మౌలిక సదుపాయాలను కల్పించడానికి ముందుకు వస్తాయో, వాటి యొక్క మ్యాచింగ్ గ్రాంట్ను ముందుగా రిలీజ్ చేయడానికి సిద్ధపడతాయో అటువంటి స్టేట్స్ను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రాలను ఛాలెంజ్ బేస్డ్ కాంపిటేటివ్ మోడల్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ల్యాండ్ రిక్వైర్మెంట్ సంబంధించి ఈ ఒక్కొక్క పార్కుకు 8 స్క్వేర్ కిలోమీటర్లు, అంటే సుమారు 2000 ఎకరాల ల్యాండ్ అవసరమవుతుంది. ఈ సెలక్షన్ మోడల్లో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఏ రాష్ట్రాలు అయితే ఎటువంటి ఇబ్బందులు లేని త్వరితగతిన ల్యాండ్ను అందించడానికి ముందుగా వస్తాయో వాటికి కేటాయించడం జరుగుతుంది. అండ్ ప్లగ్ అండ్ ప్లే ఎకోసిస్టమ్, ఇండస్ట్రియల్ పార్కులలో అవసరమైన ఉమ్మడి కనీస మౌలిక సదుపాయాల కల్పన చాలా కీలకం. అంటే ఒక పార్కు ఇందులోకి వచ్చిన తర్వాత తమంతట తాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే ముందస్తుగా కామన్ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడం, తద్వారా ప్లగ్ అండ్ ప్లే ఎకోసిస్టమ్ని అభివృద్ధి చేయడం ఇందులో ప్రధానంగా చూడాలి. ఈ ఒక్కో కెమికల్ పార్క్ సుమారు 20,000 నుంచి 50,000 కోట్ల రూపాయల వరకు దేశీయ విదేశీ పెట్టుబడులను ఆకర్షించవచ్చు అని అంచనా. ఈ 3 పార్కులకు సంబంధించి గ్రీన్ ఫీల్డ్, అంటే కంప్లీట్ న్యూ డెవలప్మెంట్, లేదా బ్రౌన్ ఫీల్డ్, ఆల్రెడీ ఉన్న వాటిని ఎక్స్పాండ్ చేయడం కోసం రాష్ట్రాలు పోటీ పడవచ్చు. దేశీయంగా రసాయనాల తయారీని ప్రోత్సహించేందుకు, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు మరియు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఈ పథకం దోహదపడుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాము, మినిమం కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి ప్లగ్ అండ్ ప్లే ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయాలి అని. సో ఈ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏముండాలి? ఇందులో ప్రధానంగా వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారం, అంటే కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాన్. ఇది వేస్ట్ వాటర్ని ట్రీట్ చేయడానికి దోహదపడుతుంది. అలానే శుద్ధి, నిల్వ, డిస్పోజబుల్ సౌకర్యం, అంటే ట్రీట్మెంట్, స్టోరేజ్ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీ. అలానే నీటి సరఫరా, పంపిణీ వ్యవస్థలు, సాల్వెంట్ రికవరీ, డిస్టిలేషన్ సౌకర్యాలు, ఆవిరి ఉత్పత్తి, పంపిణీ నెట్వర్క్, అనుసంధానించిన పైప్లైన్ నెట్వర్క్, లాజిస్టిక్స్, గిడ్డంగులు ఇందులో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్ చేసి ఉండాలి. తద్వారా ప్లగ్ అండ్ ప్లే మోడల్లో ఎక్కువ పరిశ్రమలు దీనికి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది భవ్య రసాయనికి సంబంధించిన కీలక డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గగనతలం నుంచే నిఘా, అదాని డిఆర్డిఓ ఒప్పందం. ఈ ఆర్టికల్ అవాక్స్ MK2 వెర్షన్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. అవాక్స్ అంటే ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఒక లాంగ్ రేంజ్ రాడార్ మరియు కమాండ్ సెంటర్. ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్లో ఉంటుంది. ఇది మొబైల్ యూనిట్, అంటే గగనతలంలో విహరిస్తూ ఉంటుంది. దీని యొక్క రోల్ ఏంటండి? ఇది గగనతలంలో విహరిస్తూ ఉన్నప్పుడు ఎనిమీ ప్లేన్స్ కానీ, మిజైల్స్ కానీ మరియు సముద్ర తలంలో శత్రువుల యొక్క షిప్స్ కానీ ఎంటర్ అయినప్పుడు ఇది కమాండ్ సెంటర్కు హెచ్చరికలు జారీ చేస్తుంది. తద్వారా వీటిని న్యూట్రలైజ్ చేయడానికి అవసరమైన రంగాన్ని సిద్ధం చేస్తుంది. భారతదేశంలో ఆల్రెడీ ఫాల్కన్ అవాక్స్ని యూజ్ చేస్తూ ఉన్నాము. ఇది ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్నది. అలానే ఇండిజినస్గా మనము నేత్రా అవాక్స్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. ఫాల్కాన్ అవాక్స్ 360 డిగ్రీస్ కవరేజ్ని కలిగి ఉంటే నేత్రా మాత్రం 240 డిగ్రీస్ కవరేజ్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు భారతదేశం మరొక నూతన అవాక్స్ MK2 వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసం అదానీ డిఫెన్స్ మరియు DRDO మధ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా 6 ఎయిర్ బస్ A321 విమానాలను అత్యాధునిక మిషన్ వ్యవస్థలతో తీర్చిదిద్దుతారు. ఇందాకే చెప్పుకున్నాము, ఈ అవాక్స్ వ్యవస్థలు ఏదైనా ఒక ఎయిర్ క్రాఫ్ట్లో బిల్ట్ అయి ఉంటాయి. ఈ విధంగా మనం చూడవచ్చు. అదానీ ఎయిర్ డిఫెన్స్ అండ్ DRDO పార్ట్నర్షిప్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దాము. నెక్స్ట్ జనరేషన్ అవాక్ మార్క్ 2 ప్రోగ్రామ్ ఇది ట్రై పార్టీ కొలాబరేషన్, అంటే 3 సంస్థలు ఇందులో భాగస్వామి అయి ఉన్నాయి. ఒకటి DRDO, ఇది ప్రోగ్రామ్ని లీడ్ చేస్తుంది. ముఖ్యంగా కోర్ టెక్నాలజీస్ని మరియు రాడార్ అరేస్ని ఇది అందిస్తుంది.
ఇక అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రియల్ పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. ఇందులో ఈ అవాక్స్ సిస్టమ్కి అవసరమైన మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లీ మరియు ఇంటిగ్రేషన్ వ్యవహారాలను ఇది చూస్తుంది. అంటే ఒక యూనిట్ యొక్క ఫైనల్ షేప్ను తీసుకుని రావడంలో అండ్ ఇంటిగ్రేషన్కి ఇది బాధ్యత వహిస్తుంది. ఇక ఏఐఈఎస్ఎల్, ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్, ఈ సంస్థ ఎయిర్ బస్ యొక్క కమర్షియల్ A321 జెట్స్ని గ్రీన్ మిలిటరీ కన్ఫిగరేషన్గా మారుస్తుంది. అవాక్స్కి దోహదపడేలాగా కంపాటబుల్ అయ్యే విధంగా ఇది డిజైన్ చేస్తుంది. గవర్నమెంట్ అవుట్లే దీని కొరకు 19,000 నుంచి 20,000 కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు. ఈ డీల్ యొక్క కీ హైలైట్స్ చూడండి. ఇందులో టోటల్ ఫ్లీట్ 6 నెక్స్ట్ జనరేషన్ అవాక్స్ని అందించనున్నారు. అలానే లాంగ్ టర్మ్ సపోర్ట్ కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ మాత్రమే కాకుండా ఇంటిగ్రేషన్తో పాటు 30-year లైఫ్ సైకిల్ MRO, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్లో కూడా ఇవి భాగస్వామ్యం వహిస్తాయి. అలానే ఈ అవాక్స్ MK2 లేదా నేత్రా వెర్షన్ 2 అనేది ప్రస్తుతం ఉన్న ఎంబ్రేయర్ 145 మౌంటెడ్ నేత్రా 1 వెర్షన్ కంటే మరింత అప్గ్రేడెడ్ వెర్షన్గా చూడవచ్చు. దీని యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ క్యాపబిలిటీస్ చూడండి. MK1 వెర్షన్ కంటే ఎక్స్టెండెడ్ సర్వేలెన్స్ని ఇది కలిగి ఉంటుంది. ఇందులో ప్రైమరీ 4D AESA మల్టీ మోడ్ రాడార్లు అంటే బోత్ S బ్యాండ్ మరియు X బ్యాండ్ ఆపరేషన్స్ని నిర్వహిస్తుంది. సో ఈ విధంగా డ్యూయల్ ఫ్రీక్వెన్సీస్ మీద ఇది వర్క్ చేస్తూ ఉండడంతో ఎక్స్టెండెడ్ సర్వేలెన్స్ అనేది సాధ్యమవుతుంది. అలానే 300 degrees కవరేజ్, ఇందాకే మనం చెప్పుకున్నాము నేత్రా MK1 240 degrees కవరేజ్ని అందిస్తుంది. ఈ MK2 వెర్షన్ 300 degrees కవరేజ్ని కలిగి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ డోర్సాల్ అండ్ నోస్ కోన్ రాడార్ అరేస్ ఈ విధంగా మనం చూడవచ్చు. సో టోటల్ 300 degrees కవరేజ్ని ఇది సాధ్యపడుతుంది. డిటెక్షన్ డిస్టెన్స్, డీప్ టెరిటరీస్ ఇంక్లూడింగ్ 400 కిలోమీటర్ల దూరంలోని సుదూర ప్రాంతాలలోని ఎనిమీ జెట్స్, డ్రోన్స్ మరియు ఇతర టార్గెట్స్ని ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. అంటే సుదూర లక్ష్యాలలోని ఎనిమీ టార్గెట్స్ని కూడా ఇది ట్రాక్ చేసే సామర్థ్యాలను కలిగి ఉంది. అలానే ఎయిర్ బార్న్ కమాండ్ హబ్, ఇది నేరుగా IAF యొక్క ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ IACCSకు అనుసంధానించబడి ఒక ఫ్లయింగ్ కాంబాట్ మేనేజ్మెంట్ స్టేషన్గా వ్యవహరిస్తుంది. తద్వారా ఈ ఎర్లీ డిటెక్షన్స్ని నేరుగా IAF యొక్క కమాండ్ సెంటర్కు అందించడము, తద్వారా మన సైనిక వ్యవస్థలను, మన గగనతల రక్షణ వ్యవస్థలను అలర్ట్ చేయడంలో ఈ అవాక్స్ అనేది సహాయపడుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. రక్షణ రంగంలోని హైదరాబాద్ సంస్థ ఆజాద్ ఇంజనీరింగ్ మరియు DRDO భాగస్వామ్యంతో కలిసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎక్స్పాండబుల్ టర్బోజెట్ ఇంజిన్ను తయారు చేసింది. ఈ టర్బోజెట్ ఇంజిన్ల యొక్క ఉపయోగం ఏంటండి? ఇవి యాంటీ షిప్ క్షిపణులు, యాంటీ డ్రోన్ వ్యవస్థలు, మానవరహిత వైమానిక వాహనాల తయారీలో వినియోగించనున్నారు. దీని యొక్క థ్రస్ట్ 350 kgల సామర్థ్యం కలిగి ఉంటుంది. సో ఇది స్వదేశీ టర్బోజెట్ ఇంజిన్కి సంబంధించి ఇది కూడా ఆజాద్ ఇంజనీరింగ్ మరియు DRDO భాగస్వామ్యంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో డెవలప్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దేశం బయటకు టెలికాం డేటా వెళ్ళొద్దు, స్థానికంగానే నిల్వ చేయడం తప్పనిసరి, కమ్యూనికేషన్ మౌలిక సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు. ఈ ఆర్టికల్ ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తీసుకువచ్చిన టెలికమ్యూనికేషన్స్ ఆథరైజేషన్ ఫర్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ రూల్స్ 2026లోని కీలక అంశాలను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ రూల్స్లో ప్రధానంగా కలోనియల్ ఎరా కాలం నాటి లైసెన్సింగ్ వ్యవస్థను రద్దు చేస్తూ డిజిటల్ ఫస్ట్ యూనిఫైడ్ ఆథరైజేషన్ను తీసుకురావడం జరిగింది. అంటే పాత లైసెన్సింగ్ విధానం నుంచి సరళమైన అనుమతుల వ్యవస్థకు మార్పు చెందడం చూడవచ్చు. అయితే ఏ ఏ సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు, ఆథరైజేషన్ కేటగిరీస్లోకి వస్తాయి అనేది చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్, మౌలిక సదుపాయాల కల్పనా సంస్థలు లైక్ టవర్స్ని ఏర్పాటు చేసేవి, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని ఏర్పాటు చేసేవి, అలానే డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హార్డ్వేర్, బ్యాక్ హోలింగ్ సర్వీసెస్, సో ఇలాగా, అలానే క్లౌడ్ హోస్టెడ్ టెలికాం నెట్వర్క్స్,
ఎస్పెషల్లీ వర్చువలైజ్డ్ మరియు క్లౌడ్ ఇంటిగ్రేటెడ్ టెలికామ్ స్టాక్స్ ఇందులో ప్రధానంగా చూడవచ్చు. అలానే శాటిలైట్ ఎర్త్ స్టేషన్ గేట్వేస్, ఇందులో ప్రధానంగా శాటిలైట్ డిష్, స్పేస్ టు గ్రౌండ్ కమ్యూనికేషన్ స్టేషన్స్ వంటివి ప్రధానంగా ఉంటాయి. అలానే ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ పాయింట్స్, ఎస్పెషల్లీ డేటా ఎక్స్చేంజ్కి సంబంధించి, అండ్ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ప్రొవైడర్స్, నెట్వర్క్ స్విచ్చింగ్కి సంబంధించిన ఈ సంస్థలు ఇవన్నీ కూడా ఈ ఆథరైజేషన్ కేటగిరీలోకి వస్తాయి. అండ్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ స్ట్రిక్ట్ డేటా లోకలైజేషన్. ప్రతి టెలికాం సంస్థ ఖచ్చితంగా కమ్యూనికేషన్ లాగ్స్ కావచ్చు, డేటాని కావచ్చు డొమెస్టికల్గానే స్టోర్ చేయాల్సి ఉంటుంది. భారతదేశం వెలుపలికి పంపించి స్టోర్ చేయడానికి ఖచ్చితంగా ప్రొహిబిట్ చేస్తున్నారు. అండ్ డిజిటల్ బై డిజైన్ గవర్నెన్స్, ఇందులో అన్ని మాన్యువల్ ఫైలింగ్స్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. ఫ్రెష్ అప్లికేషన్స్ కావచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న లైసెన్స్ని మైగ్రేషన్ కొరకు కావచ్చు, అండ్ రెగ్యులేటరీ కంప్లయన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా టెలికాం ఈ సర్వీసెస్ పోర్టల్ ద్వారా ఖచ్చితంగా డిజిటల్ పద్ధతిలో మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. అలానే కార్పొరేట్ ఐసోలేషన్, అంటే పబ్లిక్ మరియు నాన్ పబ్లిక్ నెట్వర్క్స్ స్ట్రిక్ట్ ఐసోలేషన్ని మెయింటైన్ చేయాలి. అండ్ ఈ టెలికాం సంస్థలు ఖచ్చితంగా ఏఐ డ్రివెన్ ఓవర్ సైట్ కొరకు బిగ్ డేటా అనలిటిక్స్ని ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా ఫ్రాడ్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే ప్రభుత్వాలకు ఈ సంస్థలను ఇన్స్పెక్ట్ చేయడానికి మరియు ఆడిట్ నిర్వహించడానికి అధికారం ఉంటుంది. పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఖచ్చితంగా అమలు అవుతున్నాయా లేదా అనేది ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించవచ్చు. సో ఈ విధంగా న్యూ రూల్స్ అనేవి గవర్నమెంట్ తీసుకువస్తుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం మనకి మేజర్గా డేటా లోకలైజేషన్, అంటే డేటా అనేది ఖచ్చితంగా భారతదేశం యొక్క సోవరిన్ లిమిట్స్లోనే స్టోర్ చేయాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎక్కడో అడుగున. ఈ ఆర్టికల్ ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026 యొక్క గణాంకాలకు సంబంధించి కీలక అంశాలను ప్రస్తావిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ ఈపీఐ ఇండెక్స్ని పర్యావరణ పరిరక్షణకు ఒక దేశం ఎంత బాగా కృషి చేస్తుందో తరచి చూసి రూపొందించడం జరుగుతుంది. ఇందులో గాలి, తాగునీటి నాణ్యత, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, జీవ వైవిధ్యం, అడవుల పరిరక్షణ, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు, హరిత ఇంధన వినియోగం వంటి అంశాలను పరిశీలిస్తారు. ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇండెక్స్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. దీనిని ర్యాంకింగ్ 0 to 100 బేసిస్ మీద ఇవ్వడం జరుగుతుంది. 0 మీన్స్ వర్స్ట్ అండ్ 100 మీన్స్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఇందులో ఎన్విరాన్మెంటల్ హెల్త్కి 40% వెయిటేజ్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక దేశం యొక్క ఎయిర్ క్వాలిటీ, డ్రింకింగ్ వాటర్ నాణ్యత, శానిటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు హెవీ మెటల్ ఎక్స్పోజర్ ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద, అండ్ వీటి యొక్క ఎక్స్పోజర్ హ్యూమన్ హెల్త్ మీద ఏ విధమైన ప్రభావం చూపుతుంది అనే అంశాల మీద ఈ ఎన్విరాన్మెంటల్ హెల్త్ మెట్రిక్ అనేది 40% వెయిటేజ్ని కలిగి ఉంటుంది. ఇక మిగిలిన 60% వెయిట్ అనేది ఎకోసిస్టమ్ వైటాలిటీ, అంటే ఆ ఎకోసిస్టంలోని న్యాచురల్ రిసోర్స్ మరియు హ్యాబిటాట్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది అనేది, అంటే అగ్రికల్చర్ ఎలా ఉంది, ఫారెస్ట్రీ ఏ విధంగా ఉంది, సస్టైనబుల్ ఫిషరీస్ అంటే మత్స్య సంపద సుస్థిరంగా ఉందా లేదా, బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ ఏ విధంగా ఉన్నాయి, చట్టాల అమలు ఏ విధంగా ఉంది, ఇలాంటి అనేక అంశాలను ఈ ఎకోసిస్టమ్ వైటాలిటీలో చూస్తారు. ఇది 60% వెయిట్ని కలిగి ఉంటుంది. అండ్ ఇందులోనే మళ్ళీ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ వెయిట్ అనేది డిఫరెంట్ పారామీటర్స్లో డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. లైక్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ట్రెండ్స్ అనేవి ఎయిర్ క్వాలిటీలోను, రెన్యూవబుల్ ఎనర్జీ అడాప్షన్ రేట్స్, ప్రోగ్రెస్ టువర్డ్స్ నెట్ జీరో టార్గెట్స్, ఇలాగ అనేక అంశాలను ఈ ఈపీఐలో కన్సిడర్ చేస్తారు. ఈ ఇండెక్స్ను సుమారు 12 ఇష్యూ కేటగిరీస్లోని 47 ఇండికేటర్స్ని ఆధారంగా చేసుకుని అడ్వాన్స్డ్ డేటా, శాటిలైట్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీల సహాయంతో వెరిఫై చేసిన తరువాత దేశాలకు ర్యాంకింగ్ అనేది కేటాయించడం జరుగుతుంది. అయితే ఈ ఇండెక్స్ ఎందుకు ప్రాధాన్యత అనేది మనం చూస్తే, ఈ ఇండెక్స్ ఆధారంగా ఏ ఏ దేశాలు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నాయనేది తెలుస్తుంది. పాలసీ మేకర్స్ కూడా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ని ఎవాల్యుయేట్ చేసి
వాటికి అవసరమైన చర్యలను చేపట్టడానికి దోహదపడతాయి. క్లియర్ గోల్స్ని మరియు పీర్స్ పక్క దేశాలు ఏ విధమైన బెస్ట్ ప్రాక్టీసెస్ని అవలంబిస్తున్నాయి, ఇలాంటి వాటిని నేర్చుకోవడానికి ఈ ఇండెక్స్ అనేది దోహదపడుతుంది. అలానే అవుట్కమ్ ఓరియంటెడ్ మెట్రిక్స్, కేవలం టాంజిబుల్ అవుట్కమ్స్ని మాత్రమే, మెజర్ చేయగలిగిన గణాంకాలని మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒక దేశం పెర్ఫార్మెన్స్ని మాత్రమే ఇందులో బేస్ చేసుకోవడం జరుగుతుంది. అలానే ఏఐ ఇన్నోవేషన్, ఇందులో మానవ తప్పిదాలకు ఆస్కారం లేకుండా మోడర్న్ టూల్స్ లైక్ గ్లోబల్ పాస్చూర్ వాచ్ లాంటి శాటిలైట్ ఏఐతో డేటాను ట్రాక్ చేయడం జరుగుతుంది. దీనితో ఒక ఖచ్చితమైన మరియు ప్రిసైజ్డ్ డేటా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఈపీఐ ఇండెక్స్ను యేల్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం భాగస్వామ్యంతో ప్రచురితం చేస్తాయి. ఇది బైనియల్ పబ్లికేషన్, అంటే 2 సంవత్సరాలకి ఒకసారి పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ప్రకారం వివిధ దేశాల యొక్క గణాంకాలను మనం చూస్తే భారతదేశం అట్టడుగు స్థానం నుంచి 2వ స్థానంలో నిలిచింది. 177 దేశాలలో భారత్ 176వ ర్యాంకును సాధించింది. ఏషియన్ కంట్రీస్లోని బెటర్ పెర్ఫార్మింగ్ దేశాలను మనం చూస్తే థాయిలాండ్ 74, శ్రీలంక 94, మలేషియా 95, నేపాల్ 128, చైనా 129, పాకిస్తాన్ 157, మయన్మార్ 159, ఫిలిప్పీన్స్ 162, ఇండోనేషియా 168, బంగ్లాదేశ్ 175. ఇక చిట్ట చివరి ర్యాంకులో లావోస్ 177వ ర్యాంకుతో లావోస్ చిట్ట చివరన నిలిచింది. ఇందులో టాప్ ఫస్ట్ ప్లేస్లో ఎస్తోనియా మొదటి స్థానంలో ఉండగా, సెకండ్ ప్లేస్లో లగ్జంబర్గ్, థర్డ్ ప్లేస్లో యునైటెడ్ కింగ్డమ్ మరియు ఫోర్త్ ప్లేస్లో ఫిన్లాండ్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో నెదర్లాండ్స్ నిలిచాయి. ఇది ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026కు సంబంధించిన గణాంకాలు మరియు ఈపీఐకి సంబంధించిన కీ డీటెయిల్స్ మనము డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి సిఈఓగా 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్ నియమితులయ్యారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడి తర్వాత సిఈఓ పదవే కీలకం. ఇప్పుడు ఈ సిఈఓ పదవికి నూతనంగా అనురాగ్ జైన్ నియమితులవ్వడం చూడవచ్చు. అండ్ రీసెంట్గానే వైస్ చైర్పర్సన్గా అశోక్ కుమార్ లాహిరీని ఇటీవల నియమించారు. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు వ్యవహరిస్తారు. సో ఇక్కడ టాప్ బ్రాస్ ముగ్గురు ఇంపార్టెంట్. ఒకరు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఎక్స్ అఫిషియో చైర్పర్సన్, మరియు వైస్ చైర్పర్సన్గా ఇటీవల అశోక్ కుమార్ లాహిరీ గారిని నియమించడం జరిగింది. ఇప్పుడు నూతనంగా సిఈఓగా అనురాగ్ జైన్ గారిని నియమించారు. నెక్స్ట్ వన్, మేజర్ నవ్యా షెకావత్ భారత రాష్ట్రపతి వద్ద 8D క్యాంప్గా ఎంపికై ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి మహిళా ఆర్మీ ఆఫీసర్గా ఘనత సాధించారు. సైన్యంలో అత్యంత ప్రతిష్టాత్మక బాధ్యతలలో ఇది ఒకటి. రాష్ట్రపతి భవన్లో జరిగే అధికారిక, దౌత్య, జాతీయ వేడుకలలో ప్రోటోకాల్ నిర్వహణ, పర్యవేక్షణ లాంటివి ఈమె చూస్తారు. సాధారణంగా రాష్ట్రపతికి మొత్తం 5 ఏడీసీలు ఉంటారు. ఆర్మీ నుంచి 3, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి 1 చొప్పున ఉంటారు. ఇప్పుడు ఆర్మీ నుంచి ఎంపికైన తొలి మహిళా ఏడీసీగా మేజర్ నవ్యా షెకావత్ ఘనతను సాధించారు. నెక్స్ట్ వన్, భూటాన్ దేశం తీసుకువచ్చిన తొలి జేఎస్డబ్ల్యూ సాహిత్య అవార్డును భారతీయ రచయిత అశ్విన్ సంఘీకి ప్రదానం చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. డ్రాక్యూల్ సాహిత్య కళల ఉత్సవం ఈ అవార్డును ప్రకటించింది. భూటాన్ 4వ రాజు జిగ్మే సింగ్యే వాంగ్చుక్ 70వ జయంతి సందర్భంగా ఈ అవార్డు ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ఎయిర్ చీఫ్ మార్షల్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఏపీ సింగ్ 2026 జూలై 22న కర్ణాటకలోని కారవార నేవల్ బేస్లో ఐఎన్ఎస్ మాహే శ్రేణికి చెందిన 2వ యుద్ధనౌక ఐఎన్ఎస్ మాలవన్ను ప్రారంభించారు. యాంటీ సబ్మెరైన్ మ్యారిటైమ్ ఆపరేషన్స్ దీని ప్రత్యేకత. 80% ఇండిజినస్ టెక్నాలజీని ఇందులో వినియోగించారు. ఐఎన్ఎస్ మాలవన్ గురించి మరియు ఐఎన్ఎస్ మహేంద్రగిరి గురించి ఒకే క్లాసులో మనము డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ చూడండి. ఇవి ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు మాదిరి ప్రశ్నలు చూడండి. ప్రధాని మోదీ ఇటీవల ఏ దేశంలో జరిగిన
2 రోజుల అధికార పర్యటనలో భాగంగా ఆ దేశపు అత్యున్నత పౌర పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ పురస్కారాన్ని స్వీకరించారు. ఆన్సర్ స్వీడన్. ఇది మోదీ గారికి 31వ అంతర్జాతీయ పురస్కారం అండ్ రీసెంట్ వాటితో కలిపి మొత్తం 34 పురస్కారాలను ఆయన గెలుచుకున్నారు. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రంలో 15,803 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఏఎంసీఏ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈ ఆమ్కా 5th జనరేషన్ ఫైటర్ జెట్ ప్రోగ్రాంకి సంబంధించి ఈ ప్రాజెక్టును శంకుస్థాపన చేశారు. స్వదేశీ 5వ తరం స్టెల్త్ ఫైటర్ విమానాలను ఇక్కడ తయారు చేయనున్నారు. ఈ ఆమ్కా ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ కరెంట్ అఫైర్స్లోనూ చెప్పుకున్నాము, డైలీ కరెంట్ అఫైర్స్లో కూడా మనము కవర్ చేశాము. నెక్స్ట్ వన్, భారత్కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యుద్ధ విమానం కాల్ భైరవాను ఏ దేశంలో తయారు చేస్తున్నారు? ఆన్సర్ పోర్చుగల్. ఆపరేషన్ 777లో భాగంగా దీనిని ఐరోపా మార్కెట్ కోసం పోర్చుగల్లో ఉత్పత్తి చేయనున్నారు. భారత ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీ ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మరియు పోర్చుగల్కు చెందిన స్కెచ్ పిక్సెల్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒక భారతీయ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీ ఐరోపా దేశంలో విమాన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. సో ఇవి ఇంపార్టెంట్ మాదిరి ప్రశ్నలు అండి. మాదిరి ప్రశ్నలు కావచ్చు, వన్ లైనర్ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసేసిన టాపిక్సే ఉంటాయి కాబట్టి వీటిని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వడం లేదు. ఇన్ కేస్ ఏదైనా టాపిక్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తే ప్రీవియస్ క్లాసెస్ ఒకసారి చూడండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈరోజు క్లాస్లో ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.